రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఓటమికి కారణాలు తెలుసుకుని ముందుకు సాగుతామని తెలిపారు. అయితే కొన్ని గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలపై త్వరలోనే జిల్లా ఎస్పీని కలుస్తామని, వైసీపీ నేతలు కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని మహేష్ రెడ్డి అన్నారు. సరే, రాజకీయాలు అంటారా, గెలుపు ఓటములు సర్వసాధారణం. గతంలో జరిగింది, ఈ రోజు జరుగుతుంది. గెలిచినప్పుడు వెర్రవేయటం, ఓడిపోయినప్పుడు కుంగిపోవటం ఈ రోజు నేను నేర్చుకుంది కాదు. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి, ఒకే రకంగా ప్రజలతో మమేకం అవ్వాలి. తప్పకుండా విశ్లేషించుకుంటాం. ఒక నెల తర్వాత మీటింగ్ పెట్టి అన్ని గ్రామాల నాయకుల్ని పిలిపించుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎలా సరి చేసుకోవాలి, మళ్ళీ ప్రజల్లో మమేకమై ముందు ప్రతిపక్ష పాత్ర బాధ్యత ఉండేటట్టు మనకి ఏదైతే ప్రజలు తీర్పునిచ్చారో ఆ ప్రతిపక్ష పాత్రను నిర్వర్తిద్దాం. ఒప్పుకుంటా, ఈరోజు కొన్ని గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. హింసకి తావు లేదు. తక్షణమే ఈ హింసను పోలీసు వారు ఆపాలి. 1-2 రోజుల్లో రేపు సోమ మంగళవారాల్లో ఎస్పీ గారిని కూడా కలుస్తాం. ముఖ్యమైన నాయకులు ఏ గ్రామంలో ఏమేం జరుగుతుందో వివరిస్తాం. అవన్నీ కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను, ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరు కలిసి ఉందాం, కలిసి మళ్ళీ పోరాటం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో నిలబడేటట్టు చేస్తాం.